ఉద్యోగుల సస్పెన్షన్, తొలగింపునకు మధ్య తేడాలేంటి మీకు తెలుసా? చాలామంది ఉద్యోగులు తప్పులు చేస్తుంటారు. ఉన్నతాధికారులు వారిపై విచారణ కమిటీ వేసి తప్పు నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటారు. ఎక్కువ శాతం చాలామంది ఉద్యోగులు తప్పులు చేస్తుంటారు. ఉన్నతాధికారులు వారిపై విచారణ కమిటీ వేసి తప్పు నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటారు. ఎక్కువ శాతం ఉద్యోగులు ఎందుకు సస్పెండ్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలా తక్కువ మంది మాత్రమే డిస్మిస్ అవుతారు. అయితే వీటిలో చాలా తేడాలు ఉంటాయి. సస్పెండ్ అయినప్పుడు ఉద్యోగి ఏమి కోల్పోతాడో, అలాగే డిస్మిస్ అయినప్పుడు ఏమి కోల్పోతాడో ఒక్కసారి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సస్పెన్షన్ను తొలగింపు మధ్య తేడా ఏంటి? మొదట సస్పెన్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సస్పెండ్ చేయడం అంటే ఏ ఉద్యోగికైనా కొంతకాలం విధులకు హాజరు కావద్దని చెప్పడం. సస్పెన్షన్ ఆంగ్లంలో సస్పెండ్ అంటారు. ఎప్పుడైతే ఒక ఉద్యోగి తన శాఖ ద్వారా సస్పెండ్ చేయబడితే అతను కొన్ని రోజులు పని చేయడని అర్థం. దీని కాలపరిమితి కొన్ని రోజులు మాత్రమే. ఏ వ్యక్తిని చాలా కాలం పాటు సస్పెండ్ చేయడం కుదరదు. అతనిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతుంది. తప్పు చేశాడని నిర్ధారణ అయితే సస్పెన్షన్ విధిస్తారు. ప్రత్యేక విషయం ఏమిటంటే సస్పెన్షన్ పరిమితి పూర్తయిన తర్వాత ఉద్యోగి అదే ఉద్యోగం తిరిగి పొందుతాడు. కానీ ఆ వ్యక్తి సస్పెండ్గా ఉన్నంతకాలం జీతం, డేర్నెస్, అలవెన్స్లో సగం మాత్రమే పొందుతాడు. తిరిగి నియమించబడిన తర్వాత పూర్తి జీతం పొందుతాడు. ఇది ఒక రకమైన శిక్ష. సీనియర్ అధికారులు కింది ఉద్యోగిని కొన్ని రోజుల పాటు సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది. అలాగే ఇప్పుడు డిస్మిస్ ఎప్పుడు చేస్తారో తెలుసుకుందాం. ఉదాహరణకు విచారణలో ఉన్న ఉద్యోగి దోషిగా తేలితే అతను తొలగిస్తారు. సస్పెన్షన్లో ఉద్యోగి తన పోస్టు లేదా ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. కానీ డిస్మిస్లో అది జరగదు. అందుకే ఇంగ్లీష్లో డిస్మిస్ అంటారు. అలాగే